అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మనకి సెకండ్ వరల్డ్ వార్ టైంలో, అంటే మనకి స్వాతంత్రం రాకపోవడం సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఈ హిట్లర్, అంటే మనం చెప్తాం కదా మ్యాక్స్ ముల్లర్ మన దగ్గర నుంచి వేదాలు పట్టుకెళ్ళారని. అది ఎంతవరకు నిజం ఎంతవరకు నిజం నాకు అప్పటివరకు తెలియదు. కానీ దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గారు అనేటువంటి ఆయన రాజమండ్రిలో ఒక వేద పండితుడు. ఆయన వేదాలన్నింటినీ కూడా కూలంకషంగా అధ్యయనం చేసి మంచి పేరున్నటువంటి వేద పండితుడు ఆయన. ఈ ఈ యొక్క ఏదైతే మన యుద్ధాల్లో మిసైల్ టెక్నాలజీ, ఈ మిసైల్ టెక్నాలజీ వేదాల్లో ఉన్నది అని చెప్పేసి వాళ్ళు స్టడీ చేసి దాన్ని ఆ వేదంలో ఉన్నటువంటి శ్లోకాల్ని డీకోడ్ చేయడం వాళ్ళకి రాలే. ఓకే. ఎందుకంటే వేదంలో ఏమిటంటే ఒకే మంత్రానికి రకరకాల అర్థాలు ఉంటాయి. ఇవాళ మనకి తెలుగులో కూడా అనేకమైనటువంటి ఉంటాయి. ఒకే పదాలు మనకు అనేక పద్యాలు ఉంటాయి. 4 పదాలు ఒకటే వస్తాయి, కానీ దాని అర్థాలు వేరు వేరు ఉంటాయి. అలాగే వేదంలో మంత్రం ఒకటే ఉంటుంది, దాని అర్థాన్ని వేరే వేరేగా ఉంటుంది. ఇది చేయాలంటే దానికి సరైనటువంటి నాలెడ్జ్ ఉండాలి. ఇది ఎవరు చెప్తారు? వాళ్ళు మిసైల్ తయారు చేసి దాని ప్రకారం మిసైల్ తయారు చేసి అక్కడ ఒక చోట ఆగిపోతారు వాళ్ళు. దీన్ని ఎలా డీకోడ్ చేయాలంటే మంచి వేద పండితులు కావాలంటే వాళ్ళు వచ్చి ఇక్కడ జర్మనీ నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ రీసెర్చ్ చేస్తే ఈ దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గారిని రాజమండ్రి దగ్గర ఉండేటువంటి ఆయనకి అయితే వేద పండితుడు, ఆయనకు బాగా నాలెడ్జ్ ఉందని చెప్తే అప్పుడు ఆయన్ని వాళ్ళు కలవటం, ఆయన రిక్వెస్ట్ చేయడం, మీకు ఈ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తాం, మాకు కావాలి. ఆయన వేదం మీద ఉన్న ఇంట్రెస్ట్ కొద్దీ అక్కడ చూద్దామని అక్కడ వెళ్ళటం, వాళ్ళు అక్కడ ఆయన్ని తీసుకెళ్ళి అక్కడ దాన్ని డీకోడ్ చేయించడం. డీకోడ్ చేయించి ఆ రోజున మిసైల్ టెక్నాలజీ అనేటువంటిది ఆ రోజు సెకండ్ వరల్డ్ వార్లో వాడడానికి ఈయన యొక్క ఉపయోగం తీసుకున్నారు వాళ్ళు.